మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బుధవారం ప్రత్యేక సందేశాన్ని మీరు వినుచు శారీరక ఆత్మీయ మేలులు పొందుకొనుచున్నారని నేను సంతోషిస్తున్నానని మరొకసారి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి శుభవేళ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. 102వ కీర్తన 27వ వచనమును చదువుతున్నాను. కీర్తనాకారుడు దేవునిని ఈ విధంగా కీర్తిస్తున్నారు. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. పై వచనాలు కూడా చదువుతున్నాను. 25వ వచనం, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందవు, అవన్నీ వస్త్రము వలె పాతగిలను. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. మరొకసారి ఆ మాట, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, ఏకరీతిగా ఉండువాడవు అంటే మార్పు లేని వాడవు, మారని వాడవు అని అర్థం. ప్రియమైన సహోదరులారా, భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తమును పై వచనాలలో ఆయన మన ముందు పెట్టి భూమి మీద ఎన్నో మార్పులు వస్తున్నాయి, ఆకాశంలో కూడా ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. ఆయన సృజించినటువంటి సృష్టిలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి, అవన్నీ మార్చబడుతూ ఉన్నవి. కానీ నీవు ఏకరీతిగా ఉండువాడవు అంటే వేటికి మార్పులు వచ్చిన దేవుడు ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటారు. అంటే ఒకే స్వభావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ కలిగి ఉంటాడని ఈ మాటకు అర్థం. దీనికి అనుగుణమైన ఒక వచనాన్ని కూడా మీకు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడేమేమి రాయబడిందంటే, యెహోవానగు నేను మార్పు లేని వాడను గనుక నా జనులైనటువంటి మీరు లయము కాలేదు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తున్నారు, నేను మార్పు లేని వాడను. నేను ప్రతినిత్యము సేవిస్తూ ఆయన పాదముల చెంత ప్రార్థన చేస్తూ దేవునిని ఎల్లప్పుడూ నేను రుచి చూస్తూ నడిపించబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు మార్పు లేని దేవుడు. లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే హెబ్రీ గ్రంథకర్త కూడా అంటారు 13వ అధ్యాయం, మనకు తెలిసిన శుభోదలు, సుపరిచయమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయనలో మార్పు లేదు, ఆయన ఎప్పుడూ మారరు. ఒకసారి
యేసన్న గారి దగ్గరికి వచ్చి ఎవరో ఒకరు చెప్పారట, దేవుడు నాకు బాగా దూరం అయిపోతున్నారు అని. అప్పుడు యేసన్న గారు ఆ మాట విని వారు ఆలోచన చేస్తూ ఉన్నారట, దేవుడు ఎందుకు దూరం అవుతారు? అసలు దేవుడు దూరం అవుతారా? లేఖనాల ఆధారాలు కొన్నిటిని గమనిస్తూ భక్తులు కూడా కొన్నిసార్లు వారు తప్పిపోయి విధి విరుద్ధమైనటువంటి పనులు చేసి దేవునికి వారు దూరమై దేవుడు మాకు దూరమై అని చెప్తారు. యేసన్న గారు ఆ సహోదరులు చెప్పారట, దేవుడు ఎప్పుడు మనకు దూరం అవరు, ఆయన ఉన్న చోటే ఉంటారు. ఆయన ఉన్న చోటే ఉంటారు, మనమే ఆయనకు దూరం అవుతాం. గమనించాలి, మనమే ఆయనకు దూరం అవుతాం. నా ప్రియమైన సహోదరులారా, మరి ఈ సందేశం మీ జీవితాలలో యేసుక్రీస్తు ఎప్పుడు ఏకరీతిగా ఉంటారు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు. ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. 43వ కీర్తన 2వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, భూమి మార్పు చెంది, చూశారండి, భూమి మార్పు చెంది జలములతో నింపబడుతుందట, సముద్రములతో కప్పబడుతుంది. చాలాసార్లు పితరులు పాడుకున్న పాటలవి. సముద్రాలలో మార్పులు వచ్చినా, భూమి మీద మార్పులు వచ్చినా, మనుషులలో మార్పులు వచ్చినా యేసుక్రీస్తులో ఎప్పుడు మార్పు రాదు. నేను ప్రకటించుచు ఆరాధించుచు ఉన్న నజరేయుడైన యేసు మార్పు లేని దేవుడు. మరొకసారి చెప్తున్నాను, మార్పు లేని దేవుడు. ఈ రోజున భౌతిక ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం, మనం గమనిస్తూనే ఉన్నాం. భూమి మీద ఎన్నో మార్పులు. నా చిన్న వయసులో చూసిన వాతావరణం వేరు, ఇప్పుడు చూస్తున్నటువంటి వాతావరణం వేరు. వాతావరణంలో మార్పులు. ఏమండి, చిన్న వయసు నుంచి ఎప్పుడు నేను వినలేదు సునామీ అనే సంగతి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సునామీలు అని వింటున్నాం. అంటే సముద్రాలలో మార్పులు. సైంటిస్టులు ఏమండి చెప్తూ ఉంటారు, ఎప్పుడు గ్రహాలలో మార్పులు వస్తున్నాయి, ఆకాశంలో మార్పులు వస్తున్నాయి అని. అంటే ప్రకృతిలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. ఆయన సృజించినటువంటి ప్రకృతే, ఆ ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? ఇంకో మాట కూడా మీకు గమనించండి. ఆయన సృజించినటువంటి ప్రకృతిలోనే కాదు, ఆయన సృజించినటువంటి మనుషులలో కూడా ఎన్నో మార్పులు. ఒక జనరేషన్ మారుతూ ఉంటే మనుషుల యొక్క స్వభావాలలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? మనుషుల స్వభావాలలో మార్పులు. మీరు చూస్తున్న భూమి మీద ఎన్నో మార్పులు కలగవచ్చు. మీరు ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులలో, మీ తల్లిదండ్రుల్లో కావచ్చు, కుటుంబ సభ్యులలో కావచ్చు, మీ స్నేహితులలో, మీరు బాగా నచ్చి మెచ్చినటువంటి వ్యక్తులలో కావచ్చు, ఎందరిలో ఎన్ని స్వభావాలు మారినా, కొన్నిసార్లు అంటుంటారు చూడండి, గతంలో బాగున్నారండి, ఇప్పుడు మారిపోయారండి అని. ఇంకా కొంతమంది అంటుంటారు, చిన్నప్పుడు బాగున్నారండి, పెద్ద అయిన తర్వాత మార్పు వచ్చిందండి అని. ఇంకా కొంతమంది అంటుంటారు నా దగ్గర, పెళ్ళైన కొత్తలో బాగున్నారండి, ఇప్పుడు మార్పు వచ్చిందండి అంటుంటారు. సహజంగా ఈ మార్పులు వస్తూ ఉంటాయి. కానీ
యేసుక్రీస్తు ఎప్పటికీ మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడైనటువంటి యేసుక్రీస్తు మన జీవితంలో వేటిని మార్చకుండా నడిపిస్తారు అనే విషయాలు కొన్నిటిని నేను మీతో పంచుకుంటాను. 89వ కీర్తన 34వ వచనం. మరోసారి చెప్తున్నాను, 89వ కీర్తన 34వ వచనం. నా నిబంధనను రద్దుపరచును. రెండవది, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాటను మార్చను. చూశారండి, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాటను మార్చను అంటే మార్పు లేని దేవుడు మాట మార్చడు. ఆయన పెదవుల గుండా ఒక మాట బయలు వెళ్ళిందంటే ఆ మాటను ఆయన మార్చడు. ఆయన సెలవిచ్చిన మాటను రూఢిపరుస్తారు, స్థిరపరుస్తారు, నెరవేరుస్తారు. ఆయన పెదవుల గుండా వచ్చిన ప్రతి మాటను ఆయన మార్చకుండా నడిపిస్తారు. అందుకే వాక్యం అంటుంది, నా పెదవుల గుండా వచ్చినటువంటి మాటను మార్చను, మార్చను, మార్చను. ఈ లోకములో ఎందరి పెదవులలో నుండి ఎన్నో మాటలు వస్తుంటాయి. ఏమండి, ప్రతికూలతలప్పుడు కొన్ని మాటలు వస్తాయి, అనుకూలతలప్పుడు మరికొన్ని మాటలు వస్తాయి. సంతోషంగా ఉన్నప్పుడు వారి నోటిలో వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. శ్రమ కలిగినప్పుడు వారి నోటిలో వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. ఉదయం ఒక మాట ఉంటుంది, సాయంకాలం మరొక మాట ఉంటుంది. ప్రేమించినప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, కొంచెం పరిస్థితులను బట్టి ద్వేషించినప్పుడు మరొకటి మాట్లాడుతూ ఉంటారు. మనుషుల మాటల్లో ఎన్నో మార్పులు వస్తాయి ప్రియమైన సహోదరులారా. కానీ వాక్యం చెప్తుంది, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, మార్చను. నా కృప మీకు దూరము కాదు అని ఆయన మాట ఇచ్చారంటే ఆ మాటను మార్చను. నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట మార్చరు. ఆయన చేసిన నిబంధన, ప్రమాణం, పొరపాట్లు కూడా ఆయన మార్చరు. కారణం ఏమిటంటే అది దేవునిలో ఉన్న ప్రత్యేకత. నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వస్తున్నారు. వారి ప్రయాణములో కొన్నిసార్లు శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. ఓ చోటుకు వచ్చిన తర్వాత మోయాబు దేశం ఆ రాజు ఇశ్రాయేలుకు భయపడ్డాడు. వారు నేను ఎదిరించలేను అని ఆ ప్రక్కనే ఒక ప్రవక్త అయినటువంటి బిలాము ఉంటేను ఆయన్ని పిలిపించుకున్నారు. కారణం ఏమిటి? బిలాము నోటి మాట అది స్థిరపరచబడుతుంది. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వించబడతారు, శపిస్తే శపించబడతారు. బహుమానాలు ఇచ్చి ఆయన పిలిపించుకొని ఇశ్రాయేలు ప్రజలను శపించమని చెప్తారు. ఆయన బయలుదేరేదానికి ముందే దేవుడు చెప్పారు, బిలాము వారిని నేను దీవించాను, నీవు వారిని శపించవద్దు. ఏమండి, రెండోసారి మరలా బయలుదేరారు బిలాము. సరే నువ్వు వెళ్ళు,
ఆ బాలాకు రాజుగారి దగ్గరికి, నేనేం చెప్తానో అదే చెయ్యి, మరొకటి చేయొద్దు. ఓ కొండ శిఖరానికి వెళ్ళి ఆ జన సమూహమును చూసి, ఏమండి, ఆ జన సమూహమును శపించాలని ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఆయన నోట శాపపు మాట రావట్లేదు. పిలిచిన వ్యక్తి ఏమో మదన పడుతూ ఉన్నాడు. పిలిచింది నేను, బహుమానాలు ఇచ్చి వారిని శపించమని చెప్తుంటే మీరేమో వారిని దీవిస్తున్నారు. ఏమిటి? మీరు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనమును నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమని వ్రాయబడింది తెలుసండి? దీవించమని నాకు సెలవాయను, దానిని నేను మార్చలేను. బిలాము చెప్తున్నారు, దీవించని ఆయన సెలవిచ్చారు, ఆయన మాట ఇచ్చారు దీవించమని. ఆ మాట నేను మార్చలేను. ఈ మాటలు వినుచూ ఉన్నప్పుడే మీ జీవితంలో గమనించాలి. ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారా? నా కృప మీకు తోడుగా ఉంటుంది, విడిచిపోదని మాట ఇచ్చారా? నోవహుతో మాట చెప్పారు, జలప్రలయాలు మరలా రావని. రాలేదు. అబ్రహాముతో మాట చెప్పారు దేవుడు, నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని. ఈ రోజు వరకు మాట మార్చలేదు ఆయన. దావీదుతో చెప్పారు, సౌలుకు నా కృప దూరమైంది కదా, నీకు నీ సంతతికి నా కృపను దూరం చేయను. ఆ మాటను దేవుడు మార్చలేదు. మీరు ఎవరిని నమ్ముకున్నారో తెలుసా అండి? మార్పు లేని దేవుణ్ణి. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి తెలుసా అండి? ఆయన మాట మార్చరు. మీరు నమ్మినటువంటి మనుషులు మాట మార్చారేమో, సమాజంలో ఎన్నో మార్పులు చూచి ఉండేవారు. బాగా మీరు నచ్చి మెచ్చినటువంటి వ్యక్తులలో మార్పులు కనబడవచ్చు. ఈ ప్రకృతిలో ఆకాశము క్రింద ఎన్నో మార్పులు మీరు చూడవచ్చు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు మాట మార్చని దేవుడు, మాట మార్చని దేవుడు. మాట మార్చని దేవుడు మనకు దేవుడిగా ఉన్నారు కనుక మనం సంతోషించాలి. చూడండి, మరొక కోణంలో కూడా చెప్తాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ పాత నిబంధన పరిచర్యను, క్రొత్త నిబంధన పరిచర్యను దేవుడు మన ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? మార్పు లేని యాజకత్వము అని వ్రాయబడింది. మొదట ఏం చెప్పాను? మాట మార్చడు. రెండవది ఏమిటి? యాజకత్వాన్ని మార్చడు ఆయన. మెల్కీసెదెకు క్రమములో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సేవ చేసి ప్రధాన యాజకుడుగా ఆయన మనకు ముందుగా అతి పరిశుద్ధ స్థలమైనటువంటి నిత్యములో ప్రవేశించి ఈ భూమి మీద ఆయన ఎలాంటి పరిచర్య చేశారో తెలుసండి? మార్పు లేని పరిచర్య. అక్కడ అందుకే వ్రాయబడింది మార్పు లేని యాజకత్వం. మార్పు లేని యాజకత్వం. కొంచెం మీరు ఆలోచించాలి. పాత నిబంధన లేవి క్రమం ఒకటి ఉంటుంది. ఆ లేవి క్రమములో పాత నిబంధన పరిచర్య ఎంత చేసుకుంటూ వచ్చారు. క్రొత్త నిబంధన పరిచర్య మెల్కీసెదెకు యొక్క క్రమములో జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, మెల్కీసెదెకు యొక్క క్రమములో. ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి మనం గమనించినప్పుడు
మెల్కీసెదెకు యొక్క క్రమం, ఆ యాజకత్వం అంటే ఏమిటో వ్రాయబడింది. ఈ మెల్కీసెదెకు యొక్క క్రొత్త నిబంధన యొక్క పరిచర్యకు ఛాయగా, నీడగా పాత నిబంధన పరిచర్య చేసుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడుగా ఆయన పరిచర్య చేసి మనకు మాదిరి ఉంచారు. ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవ సమాజం గమనించవలసింది ఏమిటంటే, మెల్కీసెదెకు యొక్క క్రమములో మార్పులేని యాజకత్వాన్ని ఆయన చేశారు. ఆ యాజకత్వములో ప్రతి విశ్వాసి పాలిభాగస్తురాలు కావాలి. ప్రతి క్రైస్తవ సమాజం ఏమండి ఆ యాజకత్వంలోనే నిలబడాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటాం ఏమండి, ఎన్నో యాజకత్వాలు. ఇంకో మాట చెప్పనా, పరిచర్యల్లో మార్పులు, యాజకత్వాల్లో మార్పులు. ఎవరికి తోచినట్లుగా వారు పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరికి తోచినట్లుగా వారు సేవ చేస్తూ ఉన్నారు. ఏమండి, ఇలా చేస్తే జనాలు ఆకర్షించబడతారు, ఇలా చేస్తే ప్రజలకు దగ్గరగా ఉంటాను అనే దిశగా అనేకులు పయనిస్తున్నారు. కానీ ఒక మార్పు లేని యాజకత్వములో పరిచర్య చేస్తున్నారు లేదో కొంచెం గమనించాలి. ఈ సందర్భంలో నేను ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను. నోట్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనము నుండి 31వ వచనం వరకు ఈ 3 వచనాలలో ఇమిడి ఉన్నటువంటి ఒక విషయాన్ని చెప్తాను. సొలొమోను పాలన తర్వాత రెహబాము దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. రెహబాము పరిపాలన చేస్తున్నప్పుడు గోత్రాలు చీలే 2 రాజ్యాలుగా మారిపోయినాయి. యోధా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం. సరిగ్గా వినాలి మీరు. యోధా రాజ్యం దావీదు సంతతి అయినటువంటి రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నారు 2 గోత్రపు వారిని. ఇశ్రాయేలీల యొక్క 10 గోత్రాలకు దేవుడు యెరోబాము అనే ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. యెరోబాము అనే ఒక వ్యక్తిని దేవుడు స్వయంగా ఏర్పరచుకున్నాడు. యెరోబాము సొలొమోను కాలములో ఏమండి చురుకైన వాడని వ్రాయబడింది. మంచి స్వభావం కలిగిన వ్యక్తి అని వ్రాయబడింది. బాగా వినాలి. సొలొమోను కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటే యెరోబాము కొన్నిసార్లు హెచ్చరించాడు. చాలా చురుకైన వాడట పనిలో. సొలొమోను దగ్గర చాలా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ నమ్మకత్వాన్ని, ఆ చురుకుతనాన్ని చూసి దేవుడు యెరోబామును ప్రేమించి 10 గోత్రాలు ఇచ్చాడు. ఈ 10 గోత్రాలను నీవు పరిపాలన చేయమని. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక సైనికుడిగా, సేనాధిపతిగా ఉన్నటువంటి యెరోబాము 10 గోత్రాలకు రాజు అయ్యాడండి. మరి రాజు అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులు తెలుసా? మీరు నోట్ చేసుకోండి. 12వ అధ్యాయం 28వ వచనములో తన మనస్సులో లేక తన హృదయములో తలంచాడట. తన హృదయములో తలంచాడు. ఏమని తలంచాడు తెలుసండి? యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రార్థనా మందిరానికి ఈ 10 గోత్రాల వారు ప్రజలు వెళితే మరలా రెహబాము వైపు ఆకర్షితులవుతారేమో,
ప్రజలు అటు ఆకర్షితులైపోతారేమో అని తన మనస్సులో తన హృదయములో తలంచి 2 బంగారపు దూడలను పెట్టాడట. అంతా తెలిసి తప్పిపోవటం కదండి. పూర్వం అహరోను తప్పిపోయిన చరిత్ర యెరోబోముకు తెలుసు కదండి. ఒక రోజున అహరోను తప్పిపోయి బంగారపు దూడను పెట్టి బలిపీఠం కట్టి యెహోవాకు పండగని చాటించి ఆ రోజున 3,000 మంది ప్రజలు నష్టపోయారు కదండి. ఆ చరిత్ర యెరోబోముకు తెలుసు కదండి. తెలిసి మోసపోవటం ఏమిటండి? 2 బంగారపు దూడలను పెట్టాడట. పెట్టి మీరు 31వ వచనంలో నోట్ చేసుకోండి. సాధారణమైనటువంటి వారిని యాజకులుగా నియమించాడట. మీకు అర్థమైందా? సాధారణమైనటువంటి వారిని యాజకులుగా, మరోసారి చెప్తున్నాను, సాధారణమైనటువంటి వారిని యాజకులుగా నియమించారు. లేవీలు కాని వారిని యాజకులుగా నియమించారు. ఈరోజు నేను చాలామంది చూస్తుంటాను, ఎవరు పాస్టరు అర్థం కాదు, ఎవరు యాక్టరో అర్థం కాదు, ఏది మందిరమో అర్థం కాదు, ఏది కళ్యాణ మండపమో అర్థం కాదు. అది ప్రార్థన కూడికల కొరకు పెట్టిన మీటింగు అర్థం కాదు, లేకపోతే ఏమండి సినిమాలు రిలీజ్ అవడానికి పెట్టిన మీటింగు అర్థం కాదు. అన్ని మార్పులు యెరోబోము చేసినటువంటి భయంకరమైనటువంటి పని. మరలా ఆ రోజు అహరోను ఏ మాట అయితే ఉపయోగించారో అదే మాట ఉపయోగించారు. ఈ 3 వచనాల్లోనే ఉంటుంది. ఐగుప్తు దేశములో నుండి ఓ ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని రప్పించినటువంటివి ఇదే అని బంగారపు దూడలను చూపిస్తున్నాడు. చురుకైన వాడు, మంచి ఏమండి పనితనము కలిగినటువంటి వ్యక్తి, నమ్మకస్తుడు, వైరాగ్యంగా నిలబడిన వ్యక్తి, ప్రతిష్ఠితుడు, పిలుపు ఉంది, దర్శనం ఉంది, ప్రతిష్ఠత ఉంది, త్యాగం ఉంది, అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు ఈ మార్పులు? నేటి సమాజంలో చూస్తే యాజకత్వంలో ఎన్నో మార్పులు. ఒక నిజమైన పిలుపు, దర్శనం, ప్రతిష్ఠత, దేవునితో నడిపించబడుతూ చేసే వ్యక్తుల్లో కూడా ఈ రోజున మార్పులు మార్పులు మార్పులు. యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? మార్పులేని యాజకత్వముని ఇచ్చారు. మార్పులేని యాజకత్వం. ప్రియమైన సహోదరులారా, ఆయన యాజకత్వంలో మార్పు ఉండదు. ఈ మాటలు వినుచున్న మీ జీవితాల్లో కూడా, మీ పరిచర్యలో ఎందుకు మార్పులు? ఎందుకు మార్చబడుతుంది యాజకత్వం? ఎందుకు మార్చబడుతున్న బోధ? ఎందుకు మార్చబడుతుంది మందిర విధానాలు? కొంచెం గమనించండి. మనుషుల వైపు ఏదో ఆకర్షితులు కావాలని కాదు, కానీ మీ పరిచర్య ద్వారా, మీ భక్తి ద్వారా ప్రభు దగ్గర రేపు నిలబడతామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది అనే సంగతిని గుర్తించాలి. మార్పు లేని దేవుడు మాట మార్చడు. మార్పు లేని దేవుడు ఏమని యాజకత్వమును మార్చడు. యాజకత్వమును మార్చడు. యోబు గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నోట్ చేయండి. 23వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి మీరు గమనించండి. 23వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవారెవరు? మరోసారి చదివేదా? ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవారెవరు? చూసారా? ఆయనను మార్చగలవారు ఎవరు? క్రింద
ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. మార్పు లేని దేవుడు తనకిష్టమైనది ఏదో అదే చేస్తారు. మరొకసారి చెప్తున్నాను, కొన్నిసార్లు మనుషులు మారుస్తారు. మీరు ఎవరినైనా ఒక 50,000 అడిగారు అనుకోండి, అవసరాన్ని బట్టి, మీ స్నేహాన్ని బట్టి వారు ఇస్తాము అని చెప్పారనుకోండి, కాసేపటి తర్వాత వచ్చి తీసుకెళ్ళమన్నారు అనుకోండి, ఈ లోపల ఆయనకి ఎవరికో 6 తీసుకున్నారంటే నీకు మళ్ళా డబ్బు ఇవ్వరు అన్నారు అనుకోండి, వెంటనే ఆయనలో మార్పు వస్తుంది. ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి మరలా కాసేపట్లో ఏమండి మరొకటి చెప్తారు, మరొక విషయం మాట్లాడతారు. మనుషులు మారుస్తారు. లోకంలో కూడా గమనించండి, చాలామంది తెలియక మనుషుల వైపు ఆకర్షితులైపోయి ఏమండి ఆ విధంగా నడిపించబడుతూ ఉంటారు. ఇక నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, కానీ కొన్నిసార్లు ఎటంటే అటు తిరుగుతూ ఉంటారు. ఎవరి దగ్గర దండం పెట్టాలో, ఎవరికి నమస్కరించాలో, ఎవరిని సేవించాలో, ఎవరిని ఆరాధించాలో తెలియదు. కొన్నిసార్లు దైవత్వము కాని వాటిని దైవత్వములుగా భావించుకుంటారు, దైవములుగా ఆలోచన చేస్తుంటారు, ఆ వైపుగా వెళ్తూ ఉంటారు. తర్వాత మా దేవుడు ఇలా అనుకున్నాం కానీ ఇలా మార్పు వచ్చిందని చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుని ఎవరు మార్చలేరు. అందుకే వాక్యం అంటుంది, ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయన ఎవరు మార్చగలుగుతారు? ఆయన ఎవరు మార్చగలుగుతారు? ఆయన తనకిష్టమైనది ఏదో ఒకటి చేస్తున్నప్పుడు దాన్ని చేయొద్దని ఎవరు చెప్పినా ఆయన ఆగరు. ఎవరో చెప్పారని ఆశీర్వించరు, ఎవరు అడ్డగించారని ఆయన వెనుకకు తీసుకోరు. మార్పు లేని దేవుడు ఏం చేస్తారు తెలుసండి? తనకిష్టమైనది ఏదో అదే చేస్తారు. లేఖనాల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆయన ఒకటి ఉద్దేశించారంటే దానినే సఫలపరుస్తాడు, దానినే నెరవేరుస్తాడు. కొన్నిసార్లు నన్ను దేవుడు ఆశీర్వదించాలని కోరుకున్నారు, సేవకులు అడ్డగిస్తున్నారని కొందరు చెప్తారు. మరి కొన్నిసార్లు వారు చేసే డ్యూటీల్లో నాకు ప్రమోషన్ రాకుండా పై అధికారులు అడ్డగిస్తున్నారని చెప్తారు. ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు, నాకు మా కుటుంబాలు పైకి రాకుండా మా వీధుల్లో, మా పట్టణాలలో మా తోటి స్టాఫే మమ్మల్ని అడ్డగిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. నాకు ఒకసారి నవ్వు వస్తుంది. ఒక సహోదరి గారు నాకు తెలుసు, చాలా నిష్టగా భక్తి చేస్తారు, చాలా వైరాగ్యం కలిగిన వ్యక్తి. ఇంటి ప్రక్కన ఈమెకి ఏదో గొడవైంది. ఆ ఇంటి ప్రక్కన ఒక మాట అన్నారట, నీ అంతు చూస్తాను అని. ఏం చూస్తావు? నా అంతు, నాకు దేవుడు ఉన్నాడు, ఏం చూస్తావు నా అంతు అని కాస్త ధీమాగానే మాట్లాడారు. అయిపోయిందా? ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ ఇంట్లో నుండి పడిందో బయట నుండి వచ్చిందో ఏమండి, ఒక నిమ్మకాయ పడింది ఆ ఇంట్లో. ఎవరో చెప్పారట, ఆమె చేతబడి చేసే వ్యక్తులతో తిరుగుతుంది, ఆమె ఏమైనా చేయించి ఆ నిమ్మకాయ మీ ఇంట్లో వేసిందేమో అని.
ఏమి సంగతి చూడండి. నిమ్మకాయ ఏం చేసింది, ఆమె చేతబడి చేస్తే నాకేం వస్తుందా అని గట్టిగానే మాట్లాడింది. ఆ మరుసటి రోజు ఉదయం ఏం జరిగిందంటే, స్కూల్కి వెళ్ళే పాప కాలు జారి క్రింద పడి ఏమని కాలు ఇరిగిపోయింది. అన్ని ప్రతికూలతలు. ఇక వెంటనే ఈమెకి సందేహం. నా దగ్గరికి వచ్చి అంటారు, అన్నయ్య గారు ఆమెని ఎంత చూస్తాను అన్నారు. ఆమె చేతబడి చేయించి నిమ్మకాయ వేసి ఉంటారా? అందుకేనా అమ్మాయి కాలు జారి కాలిరిగింది? 3 రోజుల నుంచి ఒక విధంగా ఉంటుంది కుటుంబంలో. మీకు అర్థమవుతుందా? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాలలో నిమ్మకాయలు ఏం చేస్తాయి, ఎండుమిరపకాయలు ఏం చేస్తాయి? ఎవరో చేతబడి చేశారు, ఏదో గాలి చోకింది అని చెప్తూ ఉంటారు. అవి వాస్తవం కాదు. నేనంటాను, ఆమె చేయర్లే, ఒకవేళ చేసిన దేవుడు నిన్ను ఆశీర్వించినప్పుడు, దేవుడు మీ జీవితంలో తనకిష్టమైనది ఒకటి చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు అడ్డగించడానికి వారెవరు? అనేక సంవత్సరాల నుండి చూస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఈ సందేశం ద్వారా మీరు కొంచెం బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, దృఢపరచబడాలని చెప్తున్నాను. తనకిష్టమైనది ఏదో అది మీ జీవితంలో చేసుకుంటూ వెళతారు. ఆ ఉద్దేశాన్ని ఎవరు ఆపలేరు. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించుకుంటూ వెళితే ఎవరు దాన్ని అడ్డగించలేరు. మిమ్మల్ని ఆశీర్వదించి ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలని దేవుడు ఒకవేళ కోరుకుంటే, ఆయన తనకిష్టమైనది చేసుకుంటూ మీ జీవితంలో వెళ్తూ ఉంటే దాన్ని ఎవరు మార్చలేరు. అది మీ శారీరక ఆశీర్వాదాలే కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావచ్చు. ఆయన మార్చగలిగింది ఎవరు? ఆయన తనకిష్టమైనది చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు ఆయన మారుస్తారు? నేను మార్చగలుగుతానా? ఒకసారి పేతురు అంటారు, కొర్నేలు ఇంటికి వెళ్ళారు. బాగా ఆలోచన చేయండి. కొర్నేలు అన్యజనుడు. అప్పటి వరకు యూదుల మధ్యలోనే పరిచర్య జరుగుతుంది. అన్యజనుల మధ్యలోనికి సువార్త వెళ్ళలేదు. ప్రప్రథంగా పేతురు అన్యజనుడైనటువంటి కొర్నేలు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడే సందేహపడుతూ వెళ్ళారు. ఒక దర్శనం ప్రకారంగా వెళ్ళాడు. నేను పవిత్రపరిచాను, నువ్వు అపవిత్రపరచవద్దు. అదిగో ఆ దుప్పట్లో ఉన్నటువంటి ఆ పాత్రలో ఉన్న ఆ చతుష్పాద జంతువులన్నిటి చంపుకొని తినని చెప్పారు. తర్వాత కొర్నేలు దగ్గర నుంచి మనుషులు వచ్చారు. కొర్నేలు ఇంటికి వెళ్ళారు. ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడే ఆ వాక్యం వింటూ ఉన్నటువంటి ప్రజలందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగారు. పేతురికి ఆశ్చర్యం, మా మీద పరిశుద్ధాత్ముడు దిగినట్లుగానే కొర్నేలు కుటుంబీకుల మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగారే. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు పేతురుతో. ఆయన వచ్చేటప్పుడే దేవుడు చెప్పారు స్వయంగా పేతురుతో, నేను పవిత్రపరిచాను, నిషిద్ధమైనవిగా నువ్వు ఎంచొద్దు. పేతురు మరల అపోస్తుల దగ్గరకు వచ్చి ఇదే మాట అంటారు, నేను పవిత్రపరిచాను, భేదాలు పెట్టుకోకుండా వెళ్ళి కొర్నేలు ఇంట్లో సువార్త చెప్పమని ప్రభు నాకు చెప్పారు. అడ్డగించుటకు నేనెవరిని? పేతురు అంటారు, అడ్డగించుటకు నేనెవరిని? అపోస్తుల కార్యములలో 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలలో ఉన్న చరిత్ర ఇది.
నేను చెప్పిన మాట ఉంటుంది, తర్వాత మీరు నోట్ చేసుకోండి. అడ్డగించడానికి నేనెవరిని? దేవుడు తనకిష్టమైనది ఏదో అది చేసుకుంటూ వెళుతూ ఉంటే మార్చడానికి నేనెవరిని? అడ్డగించడానికి నేనెవరిని? మార్పు లేని దేవుడు తనకిష్టమైనది ఏదో అదే చేసుకుంటూ వెళ్తాడు. మరొకసారి చెప్తున్నాను, అదే చేసుకుంటూ వెళ్తాడు ఆయన. మరి మీ జీవితంలో నేను మార్పు లేని దేవుని నమ్ముకున్నాను, ఆయన మాట మార్చరు, యాజకత్వమును మార్చరు, తనకిష్టమైనది ఏదో అదే చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరు ఆయన మార్చలేరు అనే సంగతిని మీరు గుర్తించాలి. మరొక చిన్న విషయం చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాను. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. దీని అర్థం ఏంటంటే ఆయన స్వభావమును మార్చుకొనడు. మరొకసారి చెప్తున్నాను, ఆయన తన స్వభావమును మార్చుకొనడు. ఓసరి వెళ్ళుంటుంది కదండి, వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఏమండి రూపాలు మారుస్తూ ఉంటుంది. సాతానుగాడు కూడా గొర్రె చర్మం కప్పుకుంటాడు, లోపలేమో క్రూరమైన తోడేళ్లతో ఉంటాడు. లేఖనాలలో వ్రాయబడిన మాటలు ఇవి. గొర్రె చర్మం కప్పుకొని వస్తాడు, స్వభావమేమో తోడేళ్ల స్వభావం. సాతాను స్వభావం ఏంటంటే పైన వేషాలు మారుస్తాడు, లోపల స్వభావాలు మారుస్తాడు. అందుకే చాలా చోట్ల వ్రాయబడింది, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడట. మరొకసారి చెప్తున్నా, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఏం చేస్తాడు? అపోస్తుల వేషం వేస్తాడు. ఏమండి, నీతి పరిచారకుల వేషం వేస్తాడు. వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ ఆ వేషం వేస్తాడు. సాతాను వేషాలు మారుస్తాడు, సాతాను స్వరాలు మారుస్తాడు. స్వరాలు. ఒక గొర్రెల కాపురు చెప్పాడు నాకు, మందలో ఉన్న గొర్రెని ఒక తోడేలు ఎలా ఎత్తుకుపోతుంది అని అడిగితే చెప్పారు. మందంతా ముందు వెళ్తూ ఉంటుందట, కొన్ని గొర్రెలు వెనక పడిపోతాయి, బలహీనంగా ఉండి వెనక నడుస్తూ ఉంటాయి. తోడేలు వెనకుండి గొర్రెలాగే అరుస్తుందట. అప్పుడు ఈ వెనకబడిన గొర్రెలు ఏమనుకుంటాయి అంటే, ఇంకా నా వెనక కొన్ని గొర్రెలు ఉన్నాయిలే అని అడుగులో అడుగు అడుగులో అడుగు ఇంకొంచెం వెనకేస్తూ ఉంటుందట. మీకు అర్థమైందా? ఎందుకు? తోడేలు గొర్రెలాగే వెనకుండా అరుస్తూ ఉంటే నా వెనక ఇంకా గొర్రెలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి గొర్రెలు అని చెప్పి ఇంకొంచెం అడుగులో అడుగు అడుగులో అడుగు వెనక్కి వేయగానే ఆ గొర్రె మీదకు తోడేలు దూకి గొంతు పట్టుకొని రక్తం తాగేస్తుంది. అలా గొర్రెలో ఉన్న మందలను ఏమంటే తోడేలు పట్టుకుంటుంది. అలాగే సాతాను కూడా వేషాలు మారుస్తాడు, స్వభావములు మారుస్తాడు. కానీ దేవుడు ఎవరు తెలుసండి? ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి చేయలేడు. అంటే
స్వభావమును మార్చుకొనడు. ఆయన స్వభావంలో ఎప్పటికీ మార్పు రాదు. యేసయ్య గారు ఎప్పుడు వారి బోధనలో చెప్పేవారు, నా దేవునికి రెండే రెండు తెలియదు. ఏమిటో తెలుసా? ఒకటి శపించటం తెలియదు. చూసారా? శపించటం తెలియదు, ద్వేషించటం తెలియదు. ఎన్నోసార్లు యేసయ్య గారి నోటి ఈ మాట నేను విన్నాను. వాస్తవమే. దేవుని స్వభావం ఏమిటి తెలుసండి? ప్రేమిస్తారు కానీ ద్వేషించడు. యోహాను సువార్త 13వ అధ్యాయం మీరు మొదటి 2 వచనాలు నోట్ చేసుకోండి. తన వారిని ఆయన ప్రేమించెను అని వ్రాయబడింది. అంతము వరకు ప్రేమించెను అంటే అంతవరకు ప్రేమించడం అంటే ఎవరు? పేతురు స్వభావం ఎలాంటిది? యూదా స్వభావం ఎలాంటిది? తోమా స్వభావం ఎలాంటిది? గాయాలలో వ్రేలి పెట్టి చూసి అప్పుడు నేను నమ్ముతానంటారు అవిశ్వాసముగా. ఆయన స్వభావం అది. పేతురు స్వభావం ఎలాంటిది? మీతో పాటు మరణములోనికైనా వస్తానని చెప్తారు, కాసేపట్లో అబద్ధం మాట్లాడతారు, ఒట్టు పెట్టుకుంటారు, అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్తారు. యూదా ఎవరు? యేసు ప్రభుతోటే ఉండి యేసు ప్రభుకే బేరం పెట్టాడు. మరి యేసుక్రీస్తు వారిని ఎవరిని ద్వేషించలేదు. ఆయన స్వభావం ఏమిటంటే ఆయన ప్రేమించారు, అందరినీ అంతవరకు ప్రేమించారట. ప్రేమించిన స్వభావం ద్వేషించదు. ఆయన క్షమిస్తారు. క్షమించిన స్వభావం మరలా శిక్షించదు. మరోసారి చెప్తున్నాను, ఒక అధికారి దగ్గర 2 పనిచేసేవారు ఉన్నారు. ఏమని? ఈ అధికారి ఒక వ్యక్తిని క్షమించాడు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్షమించలేకపోయాడు. కానీ దేవుడు ఎవరో తెలుసండి? ఆయన క్షమించారంటే మరలా శిక్షించడు. ఇంకో మాట చెప్పనా? ఆయన కనికరించారంటే, జాలు చేసుకుంటే మరలా ఆయన కఠినం చేసుకోడు. ఆయన స్వభావం అది. మరొకసారి చెప్తున్నా, ఆయన స్వభావం అది. ఆయన స్వభావములలో మార్పు రాదు. ఆయన స్వభావములు ఏమై ఉన్నాయో అవే చేసుకుంటూ వెళ్తాడు. దాన్ని రుచి చూచిన వారికి తెలుస్తుంది. నా దేవుని స్వభావం మారదని. భార్యాభర్తలు పెళ్ళైన తొలి రోజుల్లో ఒక చిన్న నదిలో పడవలో వెళ్తూ ఉన్నారండి. భయంకరమైనటువంటి గాలి, వర్షం. వారు ఎక్కినటువంటి పడవ మునిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. భార్య బాగా భయపడుతున్నారు, చనిపోతామేనో అని. ఆ భర్త గారు పక్కపక్క నవ్వుతున్నారు. మునిగిపోతామేమో, చనిపోతామోనని. నేను భయపడుతూ గడగడ వణుకుతూ ఉంటే మీరు నవ్వుతారేమిటి అని ఆయన మీద కొంచెం బాధగా మాట్లాడారు. ఆ ప్రక్కనే కత్తి ఒకటి ఉంటేను ఆ కత్తి తీసుకొని ఆమెను పొడవటానికి పరిగెత్తుకొని వెళ్ళి కత్తి తీసుకొని అలా పొడవబోయాడు. అలా పొడవబోయేసరికి ఆమె పక్క నవ్వుతుంది. వినండి, నేను చంపబోతుంటే నువ్వేమిటి పక్క నవ్వుతావు అని ఆయన అంటేను ఆమె అంటారు, మీరు నన్ను ఎలా చంపగలుగుతారు?
మీరెవరో నాకు తెలీదా? మీకు అర్థమవుతుందా? మీరెవరో నాకు తెలీదా? మీరు నన్ను ఎలా చంపగలుగుతారు? భర్త స్వభావం ఏమిటో గుర్తించిన భార్య చెప్తున్నారు, మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపలేరు, మీ స్వభావం ఏమిటో నాకు తెలుసు, మీరు కత్తి తీసుకొని పొడవడానికి వచ్చినా మీరు నన్ను చంపలేరు. అప్పుడు ఈ సహోదరుడు చెప్పారట, నా స్వభావం ఇలాంటిదని నువ్వు గుర్తించావు కదా, మరి మనము నమ్మిన దేవుడు మనలను ఈ నదిలో ఎందుకు ముంచుతాడు? ఆయన స్వభావం అది. ఆ రుచి చూసిన వారికి తెలుస్తుంది ఆయన స్వభావం ఏమిటో. అందుకే యోబు జీవితంలో మనం గమనించినప్పుడు దేవుడు ఎన్ని కోణాలలో అతన్ని నడిపిస్తూ ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇల్లు కూలిపోయిందా? 10 మంది పిల్లలు చనిపోయారా? ఆస్తి నష్టమా? ఆరోగ్య నష్టమా? ద్వేషించబడుతున్నారా? చివరికి తన భార్యే రకరకాలుగా మాట్లాడుతున్నారా? ఇన్ని జరుగుతూ ఉన్నా యోబు ఏమన్నాడు తెలుసండి? నా విమోచకుడు సజీవుడు, మరణముఖ వరకు నేను యథార్థతను విడిచిపెట్టను, నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. నోటి మాట వలననైనను యోబు పాపం చేయలేదు. యోబు మనసులో ఉన్నది ఏమిటంటే, నా దేవుడు తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు, తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. కొన్నిసార్లు పరిస్థితులు కొన్ని ప్రతికూలంగా మారితే దేవుని కూడా ద్వేషిస్తారు. ఏమిటి, దేవుడు ఏమైనా కళ్ళు మూసుకున్నారా? దేవుడు మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా అన్యజనుల మధ్యలో అవమానాస్పదముగా పెట్టారు అని కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ద్వేషించటం, దేవుణ్ణి దూరం చేసుకోవటం, దేవుని మీద మదన పడటం, వ్యసన పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకసారి ప్రతికూలతలలో మృగంలాగా ప్రవర్తించాడు ఆసాపు. భక్తిహీనుల యొక్క సంక్షేమాన్ని చూసి, నేనేమో నిర్దోషిగా ఉన్నాను, నిర్మలనై ఉన్నాను, మరి నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భక్తిహీనులు ఎలా ఉన్నారని దేవుని సన్నిధిలో మృగంలాగా ప్రవర్తించాడు. ఆయన కళ్ళకు ఒక దర్శనం కలిగినప్పుడే తన తప్పును సరిదిద్దుకున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని స్వభావం మనకు విరోధముగా ఏమీ చేయలేడు. ఆయన స్వభావం ఎప్పటికీ మారదు మారదు మారదు. 4 అనుభవాలు చెప్పాను. ఆయన ఏకరీతిగా ఉండి, అంటే మార్పు లేని దేవుడిగా ఉండి మాట మార్చడం, యాజకత్వాన్ని మార్చడం. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేసుకుంటూ వెళ్తాడు. ఎవరో చెప్పారని ఆయన చేసేదాన్ని ఆపరు. 4వది స్వభావంలో మార్పు రాదు. ఈ మార్పు లేని దేవుడు, ఈ మార్పు లేని ఆశీర్వాదాలు ఒక్కొక్కరి జీవితంలో కలగజేయాలని మాట మార్చకుండా, యాజకత్వం మార్చకుండా, తన దృష్టికి ఏది అనుకూలమైనదో అదే చేసుకుంటూ స్వభావాలలో మార్పు లేకుండా నడిపించబడే ఆ అనుభవాలు ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి కలిగి ఉండాలని నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతి బుధవారం ఏదో ఒక అంశంతో మీ వాక్యమును మీ ప్రజలకు మీరు వినిపిస్తూ ఉన్నారు. ఆ మాటల ద్వారా శారీరకముగా, ఆత్మ సంబంధముగా ప్రజలను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి ప్రజలను మీరు తీసుకొని వెళ్తున్నారు. అందుకు మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభవేళ మార్పు లేని దేవుడువగా
ఏకరీతిగా ఉండే దేవుడవగా మీరు మాకు ప్రత్యక్షపరచబడినందుకు స్తుతిస్తున్నాను తండ్రి. ఈ మాటల చేత ఒక మార్పు లేని దేవుడవుగా మిమ్మల్ని మీరు అగపరుచుకున్నారు, కనపరుచుకున్నారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రకృతిని మేము చూస్తూ ఉన్నాం. భూమి మీద ఎన్నో మార్పులు, మనుషులలో ఎన్నో మార్పులు. తండ్రి, మీరు మార్పు లేని దేవుడుగా ఉన్నందుకే మేము ఈరోజు వరకు లయము కాలేదు నాయన, లయము కాలేదు. లోకములో ఎన్నో భయానకమైన కార్యాలు జరుగుతున్నాయి. నేను మార్పు లేని దేవుడును గనుక మీరు లయము కాలేదు అని మీరు చెప్పారు. నిజమే, మీరు మార్పు లేని దేవుడు కనుకనే మేము లయం కాలేదు నాయన. అందుకు మీకు స్తోత్రం. మాట మార్చకుండా ఆశీర్వదిస్తాను అని మాట ఇచ్చారు, దాన్ని మీరు నెరవేరుస్తుంది తండ్రి. యాజకత్వములో మార్పు లేకుండా, ఆ మార్పు లేని యాజకత్వములో ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని స్థిరపరచమని కోరుకుంటూ ఉన్నాను. మీ దృష్టికి ఏది అనుకూలమైనదో అదే మీరు చేసుకుంటూ వెళ్తున్నారని ప్రజలలో ఒక గొప్ప గ్రహింపును కలగజేయమని కోరుకుంటున్నాను. అనుకూలతలలో ప్రతికూలతలైన మీరు స్వభావములో మార్పు లేని వారని ప్రజలు తెలుసుకునే మనస్సును దయచేయమని కోరుకుంటున్నాను. ఈ మాటలన్నింటినీ ప్రతి ఒక్కరి హృదయములలో స్థిరపరచండి. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరిని నడిపించండి. ఈ మాటల ప్రతిఫలాలు శారీరకముగా, ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరూ అనుభవించినట్లు కృప చూపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.